హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి కమింగ్ సూన్ బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా. నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ ఎఫెక్ట్స్ కానీ అన్నీ చాలా సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా సింగిల్ స్వీట్ అండ్ సార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా. దాన్ని మీరు బర్త్డే స్టేటస్గా అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చు, లేదా కమింగ్ సూన్ బర్త్డే స్టేటస్గా అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్, మీకు నచ్చినలాగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే అలా ఎడిట్ చేసుకోవడానికి దానికి టూ అప్లికేషన్స్ అనేవి కావాలి. మొదటిది కైన్ మాస్టర్, రెండు పిక్సెల్ ల్యాబ్. ఈ టూ అప్లికేషన్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇందులో న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ డబల్ క్లిక్ ఇట్లా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్గా మీరు ఏ టెక్స్ట్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను కమింగ్ సూన్ అనేసి యాడ్ చేసుకుంటున్నా మీకు చూపించడం కోసం. సో కమింగ్ అనేసి యాడ్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఏ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్కి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది ఇందులోకి మీరు ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఇక్కడ T+ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. సో నేను చాలా ఫాంట్స్ యాడ్ చేసుకున్నాను కనుక నాకు ఇన్ని ఫాంట్స్ ఉన్నాయి. మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్తారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇట్లా క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఇమేజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఇమేజ్ అనేది యాడ్ అయింది టెక్స్ట్కి. దాని తర్వాత ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మీ టెక్స్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ టెక్స్ట్ అనేది ఇప్పుడు పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే నాలుగో ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్మేట్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అయింది. తర్వాత త్రీ డాట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది మీ పేరు కానీ డేట్ కానీ మీకు ఏ టెక్స్ట్ కావాలన్నా ఇలానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్కేస్ మీ దగ్గర కైన్ మాస్టర్ అప్లికేషన్ లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, ప్రో వెర్షన్ కైన్ మాస్టర్, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ కింద మూడు ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. నిన్న ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు, ప్రీసెట్ లింక్ అనేది మీరు ఇచ్చింది డౌన్లోడ్ చేస్తుంటే అవ్వట్లేదు, అది ఎలా చెప్పు బ్రో ప్లీజ్ అనేసి. ఫ్రెండ్స్, మీకు చాలా వీడియోలో నేను చెప్పాను, ఈ వీడియో కూడా చెప్తున్నా. రీఫ్రెష్ చేయండి. ఒకసారి రీఫ్రెష్ చేసిన తర్వాత డౌన్లోడ్ అవ్వలేదు అనుకోండి, 2-3 టైమ్స్ రీఫ్రెష్ చేయండి అగైన్ అండ్ అగైన్. ఆ తర్వాత డౌన్లోడ్ అనేది వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మీకు ప్రాబ్లం అనేది రాకపోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ అనేది ప్రాబ్లం అయింది అనుకోండి, ఇంకోసారి 2 టైమ్స్ డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ఇంపోర్ట్ అనేది పక్కాగా అవుతుంది. సో రైట్ సైడ్ ఇంపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది, చూస్తుంటారు కదా. సో ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. ప్రీసెట్ లింక్ అనేది నేను చాలా సింపుల్గా మీరు రీప్లేస్ పెట్టుకునేలాగా ప్రొవైడ్ చేశాను. కాకపోతే దీనికి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి నేను చెప్తాను.
చాలా సింగిల్ స్వీట్ అండ్ షార్ట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకోసం ఒక 2, 3 అవర్స్ ఎంతో కష్టపడి వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నా కనుక ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ చూస్తుండ్రు కదా! సో, ఈ టెక్స్ట్ పైన మీరు ఎడిటింగ్ చేసుకున్నది మీరు బర్త్‌డే స్టేటస్ అంటే బర్త్‌డే టెక్స్ట్ గాని లేదా ఈ కమింగ్ సూన్ అనేది మీకు నచ్చింది మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అందుకు ఫస్ట్ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేసుకున్న టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్‌గా నేను అదే టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూస్తుండ్రు కదా! సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. అండ్ కీ ఫ్రేమ్ కూడా నేను ఇందులో ప్రొవైడ్ చేశాను. ఆల్మోస్ట్ కీ ఫ్రేమ్ అనేది సెట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత చూస్తుర్రు కదా! అన్ని టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే రీప్లేస్ అనేది పెట్టుకోండి. సో, నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకోలేను. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అనేవి కనిపిస్తుంది. 2 ఇమేజెస్ అనేవి. అందులో ఫస్ట్ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరెవరి ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో అనేది చూడండి. హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. సో, నేను అదే ఫోటో సెలెక్ట్ చేసుకున్నా కనుక రీప్లేస్ అనేది అయిపోతుంది. ఇన్‌కేస్ మీకు ఫోటో గాని లాంగ్‌గా, పెద్దగా గాని, చిన్నగా గాని అయినట్లయితే ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి కదా! దాంట్ల దగ్గర ఇట్లా బ్లూ మార్క్ అనేది ఉంచేసి మీకు ఫోటో అనేది ఎటు కావాలంటే అటు అనేది మూవ్ చేసుకోవచ్చు. సో, ఇట్లా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకో ఇమేజ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఆ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసి మీ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ చూస్తుండ్రు ఎంత అంటే 20 25.400 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం బ్యాక్‌గ్రౌండ్ అనేది పక్కాగా రిమూవ్ అయి ఉండాలి. చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి కాస్త పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. చూస్తుంటారు కదా! సో, ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ బార్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ టెక్స్ట్ అనేది మీ టైటిల్ కనిపిస్తుంది కదా! మీ పేరు అనేది దాని వెనక వైపు పోయేటట్టు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. లాస్ట్‌లో ఎంటర్ స్లైడ్ అప్ అనే యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 0.5% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తుండ్రు కదా! సో, ఇట్లా ఈ ఎఫెక్ట్‌తో పాటు ఆహ్ మీ ఫోటో అనేది రివీల్ అవుతుంది. సో, కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆ ఎఫెక్ట్ అనేది ముంగటికొస్తుంది. దాని తర్వాత చాలా లుక్ అనేది వస్తుంది. చూస్తుంటారు కదా! సో, స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఒక స్టిక్కర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. అది మిస్టరీస్ ఫాగ్ అనే స్టిక్కర్ అనేది ఉంటుందనమాట. సో, ఇలా ఉంటుంది. ఇది గెట్ మోర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు డేటా ఆన్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా మీకు ఎఫెక్ట్ అనేది వస్తుంది. అది డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ నాలుగో ఆప్షన్ కనిపిస్తుంది కదా! నాలుగో ఎఫెక్ట్ అనేది దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్మోక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఎఫెక్ట్ పై మళ్ళీ క్లిక్ చేసి కాస్త ఇట్లా 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకొని కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. సో, చూస్తుంటారు కదా! ఇట్లా మీ ఫోటో ఎక్కడి వరకైతే ఉందో సో, వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మళ్ళా స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ నేను ఇందులో ప్రొవైడ్ చేశాను. సో, ఇంకొకటి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్‌లో దీనికి కావాల్సిన ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకంటే చెప్తాను ఫ్రెండ్స్ ఒక్క నిమిషం.
కరెక్ట్‌గా 21.800 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చితే ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా నచ్చకపోతే ఇట్లా ఉంచినా సరే చాలా బాగా లుక్ అనేది ఉంది. సో, మీకు నచ్చితే ఆ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీ చాయిస్ అది. సో, సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసి చూపిస్తాను ఒక్క నిమిషం. సో, ఎఫెక్ట్ వీడియోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత చూసారా? ఫోటో అనేది చూస్తుర్రు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుంది. అండ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. మీకు నచ్చితే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చకపోతే ఇట్లా ఉంచండి. ఉంచిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఫైనల్‌గా ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో ఈ వీడియోకి కావాల్సిన ఆడియో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఆడియో ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సాంగ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న సాంగ్ ఎక్కడైతే ఉందో ఆ సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ వీడియో అనేది రెడీ అయిపోయినట్టే. సో, ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మాత్రం వెరీ హైలో ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. వెరీ హైలో పెట్టుకున్నారనుకోండి మీకు వీడియో అనేది చాలా బాగా హెచ్‌డీ క్వాలిటీలోని లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సో, వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.